హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ ఎస్‌కేఎన్ మణికంఠ, కుసుమ హాస్పిటల్స్ రాజమండ్రి అండి. మామూలుగా పిల్లలకి ఇంట్లో దద్దుర్లు వస్తున్నాయండి. దేనివల్ల వస్తున్నాయో మనకు తెలియట్లేదని చాలామంది తల్లిదండ్రులు చాలామంది అడుగుతున్నారండి. పిల్లలకి మనం ఏమేమి చూసుకోవాలో చెప్తానండి. ఇనీషియల్‌గా మనం తినే ఫుడ్ అండి. ఫుడ్‌లో పాలు అవ్వచ్చు, పెరుగు అవ్వచ్చు. ఏదన్నా తీసుకున్న తర్వాత ఒక అరగంట నుంచి 3 గంటల లోపు పిల్లలకి ఎక్కడైనా దద్దురొచ్చి దురదలు వస్తున్నాయనుకోండి, మనం ఏం పెట్టామో చూసుకొని అది ఆపుకోవాలండి. తర్వాత వచ్చేసి స్లీపింగ్ ప్లేస్ అండి. పిల్లలు ఎక్కడైతే పడుకున్నారో పిల్లలు బోర్లా గానీ, ఎలకట్లో పడుకున్న వైపే ర్యాష్ వచ్చిందనుకోండి, బొంతలో ఏమన్నా నలుపురుగులు ఉన్నాయని చూసుకోవాలి. అది కాకుండా పూర్తిగా మనం అందరం పడుకుని పోయిన తర్వాత చుట్టుపక్కల ఏమన్నా పురుగులు తిరుగుతున్నాయి కానీ, లేదంటే దోమలు కానీ, చీమలు కానీ కుట్టినాయేమో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత పిల్లలు వేసుకునే బట్టలు మనం రాత్రిపూట పడుకున్నప్పుడు ఏదన్నా బట్టలకు కానీ, లేదంటే కప్పుకునే దుప్పట్లు మామూలుగా చలికాలం వచ్చినప్పుడు పైన రగ్గులు కానీ అలాంటివి పైన ఉన్న తీసి కప్పుతూ ఉంటామండి. సో రగ్గుల్లో ఏదన్నా రఫ్గా ఉన్న క్లాత్ కానీ, లేదంటే ఏదైనా గుచ్చుకున్నాయి ఉన్నాయనుకోండి, పిల్లలకి ఎటువైపు అయితే మనం కప్పామో అటుపక్క దద్దురు వస్తుందండి. తర్వాత పిల్లలు ఆడుకునే ప్లేస్ అండి. ఎక్కడైతే పిల్లలు ఆడుకుంటారో అది మొక్కలు అవ్వచ్చు, లేదంటే ఇసుకలో అవ్వచ్చు, లేదంటే మట్టిలో కానీ, లేదంటే ప్రీవియస్‌గా వాటర్ ఉండిపోయి గుంటలు ఎక్కడన్నా ఉంటే ఆ వాటర్‌లో ఆడిన తర్వాత పిల్లలకి ఏమన్నా ర్యాష్ వస్తే మాత్రం మనం ఎక్కడైతే వెళ్ళారో అవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి.